వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాయంకాలం వర్షం పడుతుందండి. దానికోసం నేను ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. దానికి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, సోడా పొడి, పసుపు, వాము, కరివేపాకు, తర్వాత శనగపిండి కొద్ది చేస్తున్నాను. దీంట్లోకి కొంచెం మైదా పిండి. ఈ రెండు కలిపి ఒక్క తూరి వడలు చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. నేను చేసినట్టు చేయండి. కొద్దిగా వేడి అయింది, నూనె వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో కలిపేసుకుందాం. పిండి ఎలా కలపాలా అలాగే నేను చేసినట్టు చేయండి, చాలా టేస్ట్గా వస్తాయి. వామ్ కూడా వేస్తున్నా. వామ్ వేస్తే ఎందుకంటే మనకు అరుగుదలకు చాలా బాగుంటుంది. పకోడీ అంటే ఇలాగే వేసుకోవాలి గట్టిగా. హైలో పెట్టుకున్నాము. మరి ఎక్కువ హై పెట్టకూడదు. నూనె కాగిన తర్వాత మనం మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. నూనె బాగా కాగింది. మీకు శనగపిండి గురించి చెప్తానండి. శనగపిండి ఎన్నో రకాల విధాలుగా మనకు పనికొస్తుంది. దీంతో వడలేసుకోవచ్చు, బూందీ చేసుకోవచ్చు, లడ్డూ చేసుకోవచ్చు, మైసూరు పాకు, కారం బూందీ, కారాలు, సన్న పూస కారము. చూడండి, ఈ శనగపిండి మనకు ఎన్ని విధాలుగా పనికొస్తుందో. సూపర్ కదండి. జస్ట్ అండి ఇలా కలుపుకోవడము, ఇలా వేసుకోవడం అంతే. మనం మైదా పిండి కలిపాం కదండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కతూరి ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అందరూ బియ్యపిండి కూడా కలుపుతుంటారు. నేను కొత్త రకం చేద్దామని చూశాను, ఒక టూర్ చేశాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. అందుకే ఈసారి మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను. మా ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయినాయండి. ఈ ఈవినింగ్ టైం టీతో రెడీ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ టీతో తినండి. వర్షాలు పడుతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.